రాజకీయ పార్టీలకు ప్రతివ్యూహాలు సిద్ధం చేసే ఐపాక్ సంస్థకు కష్టాలొచ్చాయి. ఐపాక్ సంస్థ కార్యాలయంపై ఈడీ దాడులు చేసింది. కలకత్తాలోని ఐపాక్ సంస్థ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని తృణమూల్ కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. ఐపాక్ సంస్థ ఏమైనా రాజకీయ పార్టీనా అని బీజేపీ బెంగాల్ నేతలు మండిపడుతున్నారు. మరో 3 నెలల్లో బెంగాల్ ఎన్నికలు ఉండగా ఈడీ సోదాలు చేయడం రాజకీయ కలకలం సృష్టిస్తోంది. భారతదేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. కోల్కతాలోని ఐపాక్ కార్యాలయంపై గురువారం ఈడీ అధికారులు సోదా నిర్వహించారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈడీ దాడుల ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద జరుగుతున్నాయని అధికారులు స్పష్టం చేశారు. ఐపాక్ సంస్థకు సంబంధించిన నిధుల లావాదేవీలపై అనుమానాలతోనే ఈ దాడులు జరిగినట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఐపాక్ పీఎంఎల్ఏ పరిధిలో వచ్చే నిధులు అందినట్లు ప్రాథమికంగా గుర్తించారు. కొన్ని లావాదేవీలు ఫండింగ్ సోర్సులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని సమాచారం. అయితే ఇప్పటి వరకు ఈడీ అధికారులు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. దర్యాప్తు కొనసాగుతుందని మాత్రమే పేర్కొన్నారు. అయితే ఐపాక్ సంస్థ కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడీ దాడుల సమాచారం తెలుసుకున్న మమతా బెనర్జీ హుటాహుటిగా ఐపాక్ కార్యాలయానికి చేరుకున్నారు. తనిఖీల వివరాలు అడిగి తెలుసుకున్నారు. বাট আপনারা জেনে রাখুন, এই অপারেশনটা স্টার্ট করেছে ভোর 6টা থেকে, যখন অফিসে কেউ ছিলই না প্রায়, এবং তারা এসে আমাদের পার্টির সব ডেটা, সমস্ত ল্যাপটপ, সমস্ত আইফোন বা ফোনে যে সমস্ত স্ট্র্যাটেজি আছে ইলেকশনের, ইনক্লুডিং এসআইআর আমাদের কাজ চলছে মানুষকে সাহায্য করবার জন্য, সেগুলো সব ওরা ফরেন্সিক টিম নিয়ে এসে সকাল থেকে ট্রান্সফার করেছে। ఐపాక్ వద్ద సమగ్ర ఓటర్ల లిస్టు జాబితాపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఐపాక్ వద్ద ఓటర్ల లిస్టు ఎందుకుండాలి, అదేమైనా రాజకీయ పార్టీనని ప్రశ్నించారు. విచారణ సంస్థలు పనిచేయకుండా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తరచూ అడ్డు తొలగుతున్నారని విమర్శించారు. স্বাভাবিকভাবে মুখ্যমন্ত্রীর এই ধরনের কাজ সাংবিধানিক প্রতিষ্ঠানের সরাসরি কাজে হস্তক্ষেপ এবং তদন্তে বাধা দান। এটা একজন মুখ্যমন্ত্রী, তিনি শুধু রাজনৈতিক নেতা নেত্রী নন, প্রশাসনিক কর্তৃক নিন্দা জানাই এবং ইডি নিশ্চয়ই তার ক্ষমতা বলে তাদের মুখ্যমন্ত্রীর বিরুদ্ধেও ব্যবস্থা নেওয়া উচিত বলে আমার মনে হয়েছে। সেই ব্যবস্থা তারা আইনের মধ্যে থেকে নেবেন। और ये आईपैक क्या करता है बंगाल में जानते हो? मान लीजिए गांव में, ब्लॉक में, मंडल में कोई नेता बनेगी तो उनको लिए बोली लगाती थी। ये लोग बोली लगाते हैं कौन कितने पैसा देगी, और बोली के पैसा जो उठते हैं ये खुद लेते हैं और उनके भतीजे को ऑफिस में पहुंचा देते हैं। ये सारे को जानकारी है। सत्तारूढ़ पार्टी के सारे नेतागण, जो निचले स्तर के सारे नेतागण, मान लीजिए एमएलए के टिकट से लेकर और ब्लॉक लेवल के टिकट, ये डिस्ट्रिक्ट पंचायत के टिकट और पद, सबको बोली लगाने के लिए इन लोगों को इस्तेमाल किया जाते हैं। कभी हिंदू और मुसलमान का मुद्दा उठाते हैं, कभी ये मंदिर और मस्जिद का मुद्दा उठाते हैं, और ये सारे मुद्दों को बीच में ला करके मतों का ध्रुवीकरण करने का काम करते हैं। ऐसे समझा जाए उसको कि जैसे बीजेपी वाले कह रहे हों कि सारा वोट हमें दे दो, और हमें अगर ना दो तो ममता जी बहुत अच्छी हैं, इनको सारा वोट दे दो। और वही बात टीएमसी के लोग भी कहते हैं, या ममता जी कहती हैं कि सारा वोट मुझे दे दो, और अगर मेरी बात अच्छी न लगे तो सारा वोट बीजेपी को दे दो। तीसरा नहीं आना चाहिए। तो मतों का ध्रुवीकरण करने के लिए दोनों के बीच में ही मतों का डिवीजन हो, इस प्रकार का ये षड्यंत्र करते रहते हैं। उसी के तहत में भी ये ईडीसीडी का इस्तेमाल कर रहे होंगे। ఐపాక్ దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా పనిచేస్తూ ఉంది. గతంలో వైసీపీ ఎన్నికల వ్యూహకర్తగా ఐపాక్ పనిచేసింది. రాబోయే శాసనసభ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లోని టీఎంసీ పార్టీ వ్యూహకర్తగా ఐపాక్ టీం పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో ఐపాక్ ఈడీ దాడులు జరగడం రాజకీయ ప్రాధాన్యత సంచరించుకుంటుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపీ నడ్డా కలకత్తాలోని బీజేపీ ముఖ్య నాయకుల సమావేశాల్లో పాల్గొన్నారు. నడ్డా పర్యటన ఉండగానే ఈడీ దాడులు చేయడం గమనార్హం.